నమస్కారం. మనీ మాట్లాడుతున్నోడికి చాలా సంతోషంగా ఉంది. మార్నింగ్ అంతా మార్కెట్ ఏమో ఫ్లాట్‌గా ఉంటది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు నేను రికార్డ్ చేస్తున్నా. మార్కెట్ ఏమో 45 పాయింట్స్ ప్లస్. యాజ్ యూజువల్ బ్యాంక్ నిఫ్టీ మీదనేమో ఎత్తుతూ ఉంచి ఈ 40 పాయింట్ ప్లస్. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఏమో 250 పాయింట్స్ ప్లస్‌లో ఉంది. ఇవాళ ఇంపార్టెంట్ విషయాలున్నాయి. మనం కొన్ని విషయాల గురించి మాట్లాడతాం. ఫస్ట్ న్యూస్ జపాన్ గురించి చూద్దాం. జపాన్‌లోనేమో జీడీపీ నెగెటివ్ గ్రోత్. అదే సమయంలో నిత్యావసరాల రేట్లేమో గిర్రున పెరుగుతున్నది. యాక్చువల్లీ ఇంట్రెస్ట్ రేట్ పెరగనే కానీ 30 ఇయర్స్ బాండ్ ఏమో 3.4%కెళ్ళింది. బాండ్ ఏమో 1.07 1కి దాటిపోయింది. దీనివల్ల ప్రపంచానికి ఏంటి ప్రాబ్లమ్? ఇప్పుడు వరకేమో జపాన్‌లోనేమో 0% లోన్ తీసుకొని బిజినెస్ చేస్తుండేవారు. మీకే తెలుసు ఒకటి కూడా 0% లోన్ తీసుకొని 10 సంవత్సరాలు కమిటెడ్ లోన్ తీసుకొని కొనే పెద్ద పెద్ద జపాన్ కంపెనీలు స్టేక్ తీసుకున్నారు. ఇప్పుడేంటంటే ఈ రేట్ పెరుగుతున్న సమయం ఇన్‌ఫ్లేషన్ పెరిగిన రేట్ $110 బిలియన్ స్టిమ్యులస్ ఇస్తామని ఆళ్ళ అమ్మ చెప్తున్నది. ఆ జపాన్ ఐరన్ లేడీ. దీనివల్ల ఇంక పెద్ద నిత్యావసర రేట్లు పెరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరుగుతుంది. అప్పుడు ట్రెజరీ అమ్ముతారు. అమెరికాలో ప్రపంచంలో కూడా ప్రెషర్ పెరుగుతుంది. ఇదవుతుంది ఫస్ట్ ఇంటర్నేషనల్ న్యూస్. 2 పెద్ద ఇంటర్నేషనల్ న్యూస్. నిన్న క్లోజింగ్ టైమ్ ఎన్‌విడియా సర్రని కింద పడింది. ఎందుకు పడింది అని చూసినప్పుడు ఎన్‌విడియాకి ఒక గూగుల్ వచ్చింది. ఎక్కడెక్కడ గూగుల్ ఏమో డిజైన్ చేస్తుందని. గూగుల్ చిప్ ఏమో టీపీయూ అనే చిప్ డిజైన్ చేస్తున్నారు. వాళ్ళు గ్రాఫిక్ యూజర్ ప్రాసెస్ లాగా టీపీయూ చేస్తున్నారు. టీపీయూ వాళ్ళేమో క్లౌడ్ ఆర్కిటెక్చర్‌కి వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అది కొంత రోజులకేమో ఆంథ్రపిక్ ఇచ్చారు. ఎన్‌విడియా చిప్‌లో డామినెంట్ ప్లేయర్. ఎన్‌విడియా చిప్ చేస్తున్నప్పుడు వాడేమో గూగుల్ ఏమో వాళ్ళ చిప్స్‌కి ఆళ్ళు క్లౌడ్‌కే యూజ్ చేస్తని వాళ్ళ ఏజీఐకి మొత్తం యూజ్ చేస్తారు. దాని తర్వాత ఏమో ఆంథ్రపీ అని ఒక కంపెనీకి ఇచ్చారు. ఆంథ్రపీకి ఇచ్చిన తర్వాత ఆ సైడ్‌లో జంప్ చేసి ఇప్పుడు మెటా ఏమో నేను గూగుల్ చిప్ కొంటామని చెప్తున్నారు. ఈ ఆంథ్రపీ గూగుల్ ఎందుకు కొంటున్నారంటే ఆంథ్రపీ మెటా ఏమో వీళ్ళందరూ చేతిలో ఉన్న డబ్బులు ఆమెకు ఇచ్చేసి ఇప్పుడు బాండ్ తీసుకొని అప్పులు తంటున్నారు. గూగుల్‌కి నాకు తెలిసి మా దగ్గర క్యాష్ ఎక్కువ ఉందని. వాళ్ళేమో ఇస్తున్నారు. ఇప్పుడు గూగుల్ చిప్స్ కొన్నానంటే ఏంటవుతుంది? ఎన్‌విడియా తలకం గత్తి ఏంటవుతుంది? దానివల్ల మార్కెట్ పడింది. నేనెప్పుడో చెప్తాను గూగుల్ ఏమో ప ఒక ప్లేయర్ వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ ప్లేయర్. అన్నీ ఓసీలో ఇచ్చే వ్యాపారం చేసేవాళ్ళు. ఆండ్రాయిడ్ ఫ్రీ ఏదిచ్చినా కూడా ఫ్రీ. ఫ్రీ అని చెప్పే వ్యాపారం చేసింది గూగుల్. వాళ్ళకి టర్నోవర్ ఏమో $300 బిలియన్ మీద ఉంది. డబ్బులకి ఇదే లేదు. కమర్షియలైజ్ చేసి ఫస్ట్ ఇచ్చేసింది జోబీలో డబ్బులేసింది అతనే. దానివల్ల శ్యామ్ అంటూ మంచిపోయారు. గూగులే నాకు పెద్ద థ్రెట్ అనేది ఈ వర్షం. ఈ 2 పెద్ద డెవలప్‌మెంట్ మేము మార్కెట్‌లో చూడొచ్చు. ఇది చూసుకొని మార్కెట్‌లో ఏం జరుగుతుంది? ఎన్‌విడియాని చేశారు గూగుల్. ఎస్ఎన్‌పి 500 పడుతుంది. కానీ ఎస్ఎన్‌పి 500 ఒకేలా ఉంది. ఆర్‌బీఐనేమో ఒకే లెవెల్‌లో డాలర్ అమ్ముతూనే ఉన్నారు. ఇది పట్టుకెళ్ళి 88 వరకు తెచ్చుకొని ఇది కొంచెం రిలాక్స్ చేసినప్పుడు 89, 20లోకెళ్ళిపోయింది. దీనివల్ల జాగింగ్‌లో ఉండాలి. రిలాక్స్ చేయకూడదు. దాని తర్వాత ఇవాళ ఏంటి న్యూస్‌లని చూసామంటే వరుసగా చూద్దాం. మొదటి న్యూస్ అవుతున్నది అల్వా శేఖర్ అన్నవారు కర్ణాటక బ్యాంక్ కొంటూనే ఉన్నారు. ఇవాళ రూ. 217కి కర్ణాటక బ్యాంకెళ్ళింది. ఇನ್ನು 0.62 టైమ్స్ బుక్. మనం ముందే కన్సిడర్ చేయడం వల్ల మనం వెడికి చూద్దాం. నెక్స్ట్ ఆర్‌బీఐలో ఎన్మెరిట్ ఎండీ మాట్లాడుతూనే ఉన్నారు. మనం ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం కదా! మనం ఎలాగ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత గ్రోత్ ఎలా చేద్దాం? అలాగని మాట్లాడుతున్నారు. నో వన్ అండ్ రిస్క్ 12% క్రాస్ అయింది ఇవాళ. ఎందుకు క్రాస్ అయిందంటే ఓజోన్ బ్రేక్ ఏమో అల్జైమర్‌ని ట్రీట్ చేస్తుంది. అలాగా ఒక న్యూస్ క్రియేట్ అయింది. డీటెయిల్ తెలిస్తే అల్జైమర్ అని ట్రీట్ చేయదు. వెయిట్ లాస్ మాత్రం చేస్తది. అలాగని చెప్పేశారు. దానివల్ల దానికేమో మార్కెట్ గట్టిగా కొట్టేశారు. నో వన్ డిస్క్ జీన్ థెరపీ గురించి చెప్పాను కదా! జీన్ థెరపీ అవుతుంది చాలా కాస్ట్‌లీ థెరపీ. మొదటి ట్రీట్మెంట్ ఆల్రెడీ ఒకళ్ళు చేస్తున్నారు. $2.5 మిలియన్ చేస్తున్నారు. కాంపిటీషన్‌లో దిగుతానని చెప్తున్నారు. ఒక విప్రో వెంచర్స్ అనే ఒక వీసీ ఫండ్ ఉంది. విప్రో వెంచర్స్ అని. ఎప్పుడప్పుడు ఫండ్ వాళ్ళే ఏస్తుండి నేను మంచి కన్జ్యూమర్ వచ్చింది టక్కన తీసుకుంటామని చూస్తున్నారు. ఇది విప్రో కన్జ్యూమర్ తలపనండి. ఇవాళ సీరీస్ 1 ఫండ్ ఏమో 250 క్లోజ్ చేసి వాళ్ళు సీరీస్ 2 ఫండ్ ఆరంభించారు. రిసర్వ్ విప్రో 250 క్రోర్ ఏస్తున్నాడు. ఇది ప్యాకేజ్ ఫుడ్ దీనిలో ప్యాకేజ్ ఫుడ్ అని చూసుకొని చేద్దాం. ఎందుకంటే ప్యాకేజ్ ఫుడ్స్ మార్కెట్‌లో సూపర్‌గానే ఉంది అని క్లియర్‌గా తెలుస్తున్నది. దీని తర్వాత స్విగ్గీ రిజల్ట్స్ వచ్చింది. స్విగ్గీ రిజల్ట్స్ బాగానే ఇచ్చింది. 110% లాస్ పెరిగింది.
నో వండర్ ఏమో ఐపీఓ ప్రైస్ కిందకెళ్ళిపోయింది. అది ఇంకా కింద లెవెల్‌కెళ్ళాలి. ఆళ్ళకి ఈఓబి డబ్బులేసిన అందరూ తలలో చేతులేసుకోవాల్సిందే. నిఫ్టీ వాడు ప్రాఫిట్స్ ఈ క్వార్టర్‌లో ఎంతొచ్చిందన్నది 12 క్వార్టర్‌కి మనసులో కనిపించినంత లోన్‌కెళ్ళింది. అసలు కనిపించలేరు అని ఒకళ్ళు చెప్తూనే ఉంటారు. ఇది నిజమే. దేవుళ్ళు లేరన్నట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత డిసెంబర్ మాసంలో ఐపీఓ చేసి 80 ఏస్తారు. దీంట్లో 30,000 కోట్ల వసూళ్ళు. ఇప్పుడేమో బ్లూమ్‌బర్గ్‌లో ఒక ఆర్టికల్ చూశాను. ఒక వైట్ పీపుల్ అందరూ చాలా ఖుషీలో ఉన్నారు. ఓకే. రూ. 10 సరుకేమో రూ. 100కి ఇండియన్ మ్యూచువల్ ఫండ్ కొంటున్నారు. ఊర్లో మన సరుకవుతున్న రూ. 10. ఇండియాలో కొంచెం బిజినెస్ మొత్తం దించామంటే రూ. 100 కొంటున్నారు. అలాగని అక్కడెక్కడ అని చూసి ఇండియా ఒక్కొక్కళ్ళు మెల్లిగా క్యూ చేసి డబ్బులు తీసుకెళ్తున్నా. మొదట వాల్‌పూల్ చేశారు. హుండాయ్ చేశారు. ఎల్‌జీ చేశారు. ఇప్పుడేంటంటే ఈ పెద్ద ఎన్నో కంపెనీలు చేస్తున్నాయి. అలాగని ఐడియా చేస్తున్నారు. సెమీ కార్ప్ అనో కంపెనీ, సింగపూర్ కంపెనీ, దాని తర్వాత నేనొస్తాం అని చెప్తున్నారు. ఎంటీఆర్ ఫుడ్స్ అని చిన్న చిన్న కంపెనీస్ అని ఏసీ తీసుకొని వెళ్ళిపోయారు. నేను పెంచినట్టుగా పెంచి లాస్ట్ టైమ్‌లో దించినట్టుగా ఉంటే సెబీ అండ్ సెన్సెక్స్ ఎక్సెల్ లాసెస్ అంటున్నారు. ఓకే. ఈ లాస్ అంతా వదిలేయండి. బీఎస్‌ఈ 500 అని ఒకటుంది. అదంటే టాప్ 500 కంపెనీలు చూడడం. దాంట్లో 120 కంపెనీస్ ఏమో 20-60% లాస్‌లో ఉన్నాయి. సెన్సెక్స్ ఇంత లెవెల్‌లో పోయింది. నిఫ్టీ ఇంత లెవెల్‌లో ఎళ్ళింది. అలాగని అన్నట్టు ఒక మన జీడీపీ ఫిగర్ లాగా గుడుగుడులాగా చెప్తూనే ఉన్నారు. ఇది ఏంటి మార్కెట్‌లో అర్థం అవ్వలేదంటే నిఫ్టీ, సెన్సెక్స్ 2% హైలో ఉంది. చాలా చాలా కాలం అక్కడే ఉంది. చాలా మంది పడుకొని ఉన్నది. కానీ 120 స్టాక్స్ సెన్సెక్స్ 500లో పడుకొని అక్కడే ఉన్నట్టుగుంది. కానీ 120 స్టాక్స్ సెన్సెక్స్ 500లోని ఇదే బార్ మార్కెటా అని అడుగుతున్నారు. ఈ మార్కెట్‌లో ఏంటంటే స్టాక్ కింగ్‌గా మారింది. నిఫ్టీ మీదుంది. మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోనే పడింది. ఇది ఏంటి అని తెలియలే. ఓకే. నోవార్టిస్ ఏం చేస్తున్నారు? డిసీజెస్‌కి జీన్ థెరపీ చెప్తున్నారు. అది యూఎస్ ఎఫ్‌డీఏ ఏమో ఆమోదించిందంటే మీరు చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ గోల్డ్ లోన్ బిజినెస్‌లో అందరూ హ్యాపీగున్నారు. ఇది చాలా ముందు తెలిసి మనం కొన్నాం ముందే. ఇప్పుడు క్యూలో గుంచి ఉన్నారు. నేనొస్తాను మీరొస్తారా? నేను రెడీ మీరు రెడీయా? అని ఒకేలాగా ఉన్నారు. ఇండియాలో 3000 బ్రాంచెస్ తీయాలి. అలాగని న్యూస్ సక్సెస్‌ఫుల్‌గా చెప్తున్నా. 3000 బ్రాంచ్ చేయించారు. ఇండియాలో గోల్డ్ డిమాండ్ సాటిస్ఫై తమిళనాడులో గవర్నమెంట్ మాత్రం 680 టన్స్ గోల్డ్ ఉన్నట్టు ఒక న్యూస్ వస్తుంది. అది అమెరికా ఈ రిజర్వ్స్‌కి ఈక్వల్‌గానే ఎక్కువగానే ఉంది. కేరళలో కూడా ఒకటే ఉంది. డాక్టర్ రెడ్డికి ఒక బొద్దు మాలిక్యూల్ ఇది దొరికింది. దాని తర్వాత ఎఫ్‌బిఎస్ ఏమో నిన్న ఐటీ స్టాక్స్ కొన్నట్టుగా కొని లాస్ట్‌గా పారాగం చేసినట్టుగా కింద పడేశారు. మళ్ళీ స్టాక్ అంతా కింద పడిపోయింది. ఎందుకు ఈ రూపీ కింద పడినంతలోనే సంతోషంగా ఉన్నారు. కానీ ఆర్‌బీఐ బాండ్ చేసి డబ్బులు తీసుకుని మళ్ళీ రాళ్ళేశారు. అన్ని పెద్ద బ్యాంక్‌లోని క్రెడిట్ డిపాజిట్ రేషియో 80-85 ఉన్నది. అది హైయర్ ఎండ్ ఆఫ్ ది బ్యాండ్. 70-80 ఉంటుంది ఐడియల్ ఉంటుంది. దానివల్ల మేము మోస్ట్ బ్యాంక్స్‌లోని అప్పులు ఇవ్వాల్సిన పొజిషన్ లేదు. కొత్త డిపాజిట్స్‌ని రీచ్ చేయాలి. అలాగని ఫీల్ చేస్తున్నారు. ఫీల్ చేయడం ఈజీ. చెయ్యాలంటే కష్టం. ఎవరు బ్యాంక్‌ని నమ్ముకొని బ్యాండ్ ఏస్తారు. 2 రోజుల ఐటీ స్టాక్‌లో ఒకే డిమాండ్‌ని పెంచారు. టపాలని ఎఫ్‌ఐఐ కింద పడేశారు. రొటేషన్ ఉన్నది. కొంత ఫారినర్స్ ఏమో డబ్బులేమో లోన్‌కొచ్చి తీసుకొని వెళ్తూనే ఉన్నారు. రూపాయి ప్రెషర్‌లో ఉందని మనకు ఇదే లేదు. మన తలకి ఎంటైర్ పోర్ట్‌ఫోలియో మార్కెట్‌లోని సెన్సెక్స్ హైలో ఉన్నా కూడా వాళ్ళ పోర్ట్‌ఫోలియో 18-20% తక్కువలో ఉందని అని అంటున్నారు. మన పోర్ట్‌ఫోలియో అలాగలేదు. ఒకలాగానే ఉంది. సుమారుగుంది. దీనివల్ల కేర్‌ఫుల్‌గా ఉండండి. అప్పుడప్పుడు పాయింటెడ్ పొజిషన్ తీసుకోండి. డెఫినెట్‌లీ ప్రాఫిట్ చేయగలం మన ఎయిమ్. థాంక్ యూ. నమస్కారం.